హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బంగాళదుంపతో ఉల్లిపాయతో ఒక మంచి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ స్నాక్ అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడివేడిగా కారం కారంగా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మీడియం సైజు ఉన్న 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. మీడియం సైజ్ కంటే కొద్దిగా పెద్దగా ఉన్న బంగాళదుంప తీసుకుని ఇలా తురుముకుని వేసుకోవాలి. బంగాళదుంప ఇలా తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసుకునేటప్పుడు అంతా ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో పిండి పడుతుందండి, మిగిలిన వరిపిండి కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుందాము. ఇందులో ఇంకా వాటర్ వేయవలసిన అవసరం లేదండి. ఉల్లిపాయలోని బంగాళదుంపలోని వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, చిటికెడు మాత్రమే వేసుకోవాలి. వంట సోడా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, పిండిలో నుంచి వాటర్ వేయకుండానే తడి అనేది ఎలా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం పకోడీ లాగైనా వేసుకోవచ్చు, లేదా ఇలా బాల్స్ లాగైనా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే బాల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసిన మొత్తం బాల్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని వేసేసుకుందాము. ఇలా ఆయిల్ కి సరిపడినన్ని బాల్స్ వేసుకున్న తర్వాత అంటుకోకుండా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మరి హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 లేదా ఒక 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేస్తే వేగిపోతాయండి. చూసారు కదండి, ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుందండి. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప స్నాక్ ని చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులో బంగాళదుంప వేసాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.